శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం. ఈ వీడియోలో మనము భోగి పళ్ళు పోసే విధానం గురించి తెలుసుకుందాం. తెలుగు ప్రజలు జరుపుకునే అతిపెద్ద పండుగ సంక్రాంతి. ఈ పండుగను 4 రోజుల పాటు ఘనంగా జరుపుకుంటారు. సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించిన రోజునే మకర సంక్రాంతి పండుగ జరుపుకుంటారు. గొబ్బెమ్మలు, భోగి మంటలు, గంగిరెద్దులు, పిండి వంటలు, హరిదాసు కీర్తనలు, రథం ముగ్గులు, కోడి పందాలు, ఇలా సంక్రాంతి వచ్చిందంటే ఆ సందడే వేరు. ఈ పండుగ తొలి రోజును భోగిగా పిలుస్తారు, రెండో రోజును మకర సంక్రాంతిగా, మూడో రోజును కనుమగా, నాలుగో రోజును ముక్కనుమ అని అంటారు. సంక్రాంతికి ఒకరోజు ముందు భోగి పండుగతో సంబరాలు మొదలవుతాయి. భోగి మంటల్లో పాత వస్తువుల్ని వేయడము ఎప్పటినుంచో ఉన్న ఆచారం. భోగి రోజు చేసే బొమ్మల కొలువు ముత్తైదువులతో పేరంటం చేస్తారు. ముఖ్యంగా భోగి పండుగ రోజు సాయంత్రము పెద్దలు తమ ఇంట్లోని చిన్నారుల తలపై రేగుపళ్ళు పోస్తారు. భోగి పండ్ల కోసం రేగు పండ్లు, చిరగ్గడలు, బంతిపూల రెక్కలు, చిల్లర నాణాలు వాడతారు. కొందరు నానబెట్టిన శనగలు కూడా కలుపుతారు. రేగి పళ్ళను పిల్లల తల మీద పోయడం వల్ల శ్రీమన్నారాయణుడి దివ్య ఆశీస్సులు లభిస్తాయని భావిస్తారు. భోగి పండ్లు పోయడం వలన పిల్లల మీద ఉన్న చెడ దృష్టి తొలగిపోతుంది. తల పైభాగంలో బ్రహ్మరంధ్రం ఉంటుంది. భోగి పండ్లను పోసి దాన్ని ప్రేరేపితం చేస్తే పిల్లల్లో జ్ఞానం పెరుగుతుంది. రేగి పళ్ళను బదరీ ఫలం అని కూడా పిలుస్తారు. శివుణ్ణి ప్రసన్నం చేసుకోవడానికి నరనారాయణులు బదరికావనంలో ఘోర తపస్సు చేశారట. ఆ సమయంలో దేవతలు వారి తలల మీద బదరీ ఫలాలని కురిపించారని చెప్తారు. ఆనాటి సంఘటనకు ప్రతీకగా పిల్లలను నారాయణుడిగా భావించి భోగి పండ్లను పోసే సంప్రదాయం వచ్చిందని పురాణాలు చెప్తున్నాయి. సంక్రాంతి పండగ సూర్యుడి పండగ కాబట్టి సూర్యుడిని పోలిన గుండ్రని రూపము, ఎర్రటి రంగు కారణంగా దీనికి అర్కఫలం అనే పేరు వచ్చింది. సూర్యభగవానుడి ఆశీస్సులు పిల్లవాడికి లభించాలనే సూచనగా ఈ భోగి పండ్లను పోస్తారు. కౌమార్యంలోకి అడుగుపెట్టడానికి ముందే అంటే 12 ఏళ్లలోపు చిన్నారుల తలపై భోగి పండ్లను పోయవచ్చు. పిల్లలకు భోగి పళ్ళను పోసే ముందు కృష్ణుడి విగ్రహము లేదా పటాన్ని అలంకరించుకోవాలి. భోగి పళ్ళను కూడా సిద్ధం చేసుకొని అక్షంతలను తయారు చేసుకోవాలి. పిల్లలకు భోగి పండ్లు పోసే ముందు కృష్ణుడికి భోగి పండ్లతో అభిషేకం చేయాలి. 3 సార్లు సవ్య దిశ అలాగే అపసవ్య దిశలో చుట్టి అభిషేకం చేసినట్లు పోయాలి. అలాగే స్వామివారికి పాలు కూడా నివేదించాలి. ఈ భోగి పండ్లు సూర్యాస్తమయం అవ్వకముందే పోయాలి కాబట్టి సాయంత్రం 5 గంటల లోపు పోయాలి. ముందుగా పాప లేదా బాబును చక్కగా స్నానం చేయించి తయారు చేసి ఆ తర్వాత తూర్పు ముఖంగా పీట మీద కూర్చోబెట్టాలి. ముందుగా తల్లి పిల్లలకు గంధము, కుంకుమ పెట్టి చేతి నిండా భోగి పండ్లు తీసుకొని 3 సార్లు సవ్య దిశ అపసవ్య దిశలో దిష్టి తీస్తున్నట్లుగా తిప్పి పోయాలి. ఆ తర్వాత అక్షంతలు వేసి హారతి కూడా ఇవ్వాలి. ఈ భోగి పళ్ళను 11 ఏళ్ల వయసు వరకు పోస్తారు. మొదటిసారి పిల్లలకు భోగి పళ్ళను పోస్తున్నట్లయితే వయస్సు బేసి సంఖ్యలో ఉన్నప్పుడు మొదలు పెట్టాలి. ఆ తర్వాత ఇంటికి వచ్చిన పేరంటాళ్ళు అలాగే ఇంట్లో ఉన్న పెద్దవారు కూడా ఇదే విధంగా భోగి పళ్ళను పోయాలి. ఆ తర్వాత ఇంటికి వచ్చిన పేరంటాళ్ళందరికీ తాంబూలం ఇవ్వాలి. ఇలా పిల్లల తలపై భోగి పళ్ళను పోయడం వలన ముక్కోటి దేవతల ఆశీర్వాదాలు లభించి ఎలాంటి అనారోగ్య సమస్యలు రాకుండా ఉంటాయని అలాగే నరదిష్టి తొలగిపోతుందని భావిస్తారు. భోగి పండ్లు పోయడం అనే సాంప్రదాయం లేనివారు కూడా ఇది చక్కగా చేసుకోవచ్చు. చివరకు దిష్టి తీసిన భోగి పండ్లను ఎవరూ కూడా తినకూడదు. పండ్లను పారే నీటిలో వేయాలి. చిల్లర నాణాలు పేదవారికి పంచాలి. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.